సమస్త భూమండలానికి నాభి స్థానంగా ఉన్న శ్రీశైల మహాపుణ్యక్షేత్రం పరమ పవిత్ర క్షేత్రం. ఈ మహాపుణ్యక్షేత్రానికి నూతన కార్యనిర్వహణాధికారిగా ఎం శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీశైలం క్షేత్ర అభివృద్ధిపై ఈవో దృష్టి పెట్టారు. భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంపై నూతన బాధ్యతలు స్వీకరించిన ఎం శ్రీనివాస్ గారితో శ్రీశైలం మెగా 9 టీవీ ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. సమస్త భూమండలానికి నాభిస్థానంగా ఉన్న శ్రీశైల మహాపుణ్యక్షేత్రం పరమ పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి నూతన ఈవోగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎం శ్రీనివాసరావు గారిని నియమించింది. ముఖ్యంగా శ్రీశైలం దేవస్థానం నూతన ఈవోగా ఎం శ్రీనివాసరావు గారు పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ దిశగా శ్రీశైల దేవస్థానానికి వచ్చే భక్తులకు ఏ రకమైన సేవలు అందిస్తారు సార్? ముఖ్యంగా మెగా 9 టీవీ తరఫు నుంచి మీకు కంగ్రాచులేషన్స్. శ్రీశైల దేవస్థానానికి ఈవోగా రావడానికి ఎలా ఫీల్ అవుతున్నారు? అదేవిధంగా శ్రీశైల దేవస్థానానికి వచ్చే భక్తులకు మీరు ఏ రకంగా మెసేజ్ ఇస్తారు? ఒకసారి మా ప్రేక్షకులకు పంచుకుందాం సార్. ఓం నమః శివాయ. నిన్నగాక మొన్న శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానానికి కార్యనిర్వహణ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి రోజే కొన్ని తనిఖీలు, అదేవిధంగా నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగాన్ని గౌరవంగా వారిని కలిసి, అదేవిధంగా గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సీప్లేను ఆవిష్కరణ సందర్భంగా టెంపుల్కి రావటం, అదేవిధంగా అంతకుముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అతిపెద్ద దేవస్థానంగా, అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగం మరియు అష్టాదశ శక్తిపీఠంగా అమ్మవారు స్వామివారు ఇద్దరు కూడా ఒకే చోట ఉండటం అనేది భారతదేశంలో ఏ ఒక్క క్షేత్రానికి లేదు. ఆ యొక్క మహిమాన్వితమైన క్షేత్రానికి నేను కార్యనిర్వహణాధికారిగా రావటం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మీ ద్వారా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారెడ్డి గారు, అదేవిధంగా యువనాయకులు మరియు రాష్ట్ర విద్య మరియు మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వారందరికీ ప్రత్యేకించి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఇక తదుపరి నేను ఈ యొక్క నిర్వహణలో దాదాపుగా రోజుకి 30,000 వరకు, హైయెస్ట్గా మొన్న కార్తీక మాసంలో 30,000 వరకు కూడా భక్తులు వచ్చేసి స్వామివారు మరియు అమ్మవార్ల యొక్క దర్శనం కోసము వస్తున్నట్టుగా ఉన్నది. తిరుమల క్షేత్రంలో రోజుకి సరాసగటున 70,000 మందికి మాత్రమే దర్శన భాగ్యం కల్పించేటువంటి అవకాశం ఉన్నది. దాంట్లో అప్పుడు మనం చూసినప్పుడు సుమారుగా 30,000 అంటే 50% వరకు ఉన్నట్టుంటే, అంటే ఆ స్థాయిలో ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వసతులను పెంచడం, అవి కాటేజీలు కావచ్చు లేదా ఇతరత్ర కావచ్చు, షెడ్స్ కానీ, అదేవిధంగా భక్తులు ఉండేటువంటి ప్రదేశం. అక్కడ దర్శనానికి ఏదైనా సందర్భంలో ఎక్కువ సమయం పట్టినట్లయితే వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అదేవిధంగా దేవాదాయ శాఖ మీద ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క దిశగా ఆలోచించి దీన్ని మాస్టర్ ప్లాన్లోకి తీసుకురావడం ద్వారా అటు ప్రభుత్వం మరియు అందుబాటులో ఉన్న ఫండ్స్ అన్నింటినీ సమీకృతం చేసి దీని యొక్క పూర్తి నిర్మాణానికి కావాల్సినటువంటి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడానికి మాస్టర్ ప్లాన్ ఒకటి తయారవుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి దీని మీద ఒక రోజు రివ్యూ పెట్టి అవసరమైనటువంటి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించడానికి, అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సమీపంలో ఒకరోజు నిర్ణయిస్తారని చెప్పేసి మాకుండా సమాచారం. గౌరవ జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా నిన్న వారితోటి పంచుకున్న సందర్భంలో ఈ విషయాలన్నింటినీ తెలియజేయటం జరిగింది. అందువల్ల నేను ఒక కార్యనిర్వహణాధికారిగా అటు ప్రభుత్వ ఆలోచనని, ఇక్కడ భక్తుల యొక్క మనోభావాలను, భక్తుల యొక్క అవసరాలను తీర్చడంలో అనుసంధానం చేస్తూ సంధానకర్తగా పనిచేయటానికి, పెద్ద సేవకుడిగా మాత్రమే ఈ యొక్క కార్యనిర్వహణాధికారిగా ఉండటానికి నేను ఇష్టపడతాను.
సార్ ముఖ్యంగా ఇక్కడ మామూలుగా శ్రీశైల క్షేత్రం భక్తులు ఎంతోమంది వస్తూ ఉంటారు. అయితే యాక్చువల్గా మీరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా మీరు విధులు నిర్వహిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అది విజయవాడ మున్సిపల్ కమిషనర్గా కావచ్చు, పలు విధాలుగా స్టేట్ క్యాడర్లో పనిచేశారు, అలాగే ఆర్డీఓలో పనిచేశారు. అయితే వైద్య ఆరోగ్య శాఖలో కూడా మీరు ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించారు. అంటే ఇప్పుడు మీరు వచ్చే ఈ డిపార్ట్మెంట్ వచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎలాగ దీన్ని అధిగమిస్తారు? ఇక్కడ ఉన్న సవాళ్ళు కానీ ప్రతి సవాళ్ళు కానీ ఎలా మీరు అధిగమిస్తారు? ఏ రకమైన ప్రణాళికలు మీ దగ్గర ఉన్నాయి? అంటే ఇక్కడ మనం వ్యక్తిగా ఎవరూ కూడా ఏ విధమైనటువంటి ప్రత్యేకించి ఉండదండి. కాకపోతే ఏంటంటే ఒక అధికారిగా పనిచేసేటప్పుడు వివిధ శాఖలను సమన్వయం చేసుకోవటం ద్వారా ఆ శాఖల యొక్క శక్తియుక్తుల్ని మనం అర్థం చేసుకొని స్థానిక దేవస్థానం యొక్క అభివృద్ధిలో, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనలో మనం ఒక అధికారిగా బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ దేవస్థానం యొక్క క్షేత్ర మహిమ గతంలో నేను ఒక పిల్గ్రిమ్గా వచ్చినటువంటి సందర్భంలో కూడా 1-2 రోజులు ఉండి నేను కూడా చూసిన సందర్భం ఉంది. బట్ ఈరోజు అధికారిగా వచ్చాను కాబట్టి ఈ అధికారిగా వచ్చిన క్రమంలో ప్రభుత్వ ఆలోచన ఎలా ఉంది, తర్వాత మన దగ్గర ఉన్న అందుబాటులో వనరులు ఎలా ఉన్నాయి, ఇక్కడ సంస్థాగతంగా ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది పరంగా వచ్చేటువంటి కొన్ని చిన్న చిన్న వాటిని కూడా మనం ఎక్కడ అది వివాదాస్పదం కాకుండా అందరినీ కలుపుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఉండదు. అయితే మీరు అడిగినటువంటి దాంట్లో నేను 1995లో డిప్యూటీ తహసీల్దార్గా ఏపీపీఎస్సీ రిక్రూట్ చేసినటువంటి అధికారిగా వచ్చి 8 చోట్ల నేను తహసీల్దార్గా పనిచేశాను. అదేవిధంగా 2 చోట్ల ఆర్డీఓగా పనిచేశాను, పీడీడీఆర్డీఏగా పనిచేశాను, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్గా పనిచేశాను, ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ పనిచేశాను, టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి. తర్వాత మళ్ళా డిఆర్ఓ తిరుపతిగా పరిపాలనకు సంబంధించి జిల్లా హెడ్గా పనిచేశాను. తర్వాత అక్కడి నుంచి మరి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి దాంట్లో కూడా స్టేట్ పోస్టులో రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి దానిలో పనిచేశాను. సిఇఓ జిల్లా పరిషత్ అంటే స్థానిక సంస్థలకు సంబంధించి నెల్లూరులో కూడా పనిచేశాను. అంటే ఇన్ని రకాల శాఖల్లో పనిచేయడం ద్వారా ఒక రెవెన్యూ అధికారిగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం మీద మాకు అవగాహన ఉంటుంది. దాంతోపాటు పరిపాలనా పరంగా వచ్చినటువంటి విషయాల్ని ఎక్కడా కూడా దాని నుంచి వివాదం కాకుండా అనవసరం విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇక్కడ మనం కేవలం ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి క్షేత్రాన్ని అభివృద్ధి పరంలో, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనలో చేయటానికి మాత్రమే నేను ప్రాధాన్యత ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కాకుండా పర్యాటక రంగం కూడా అభివృద్ధి దిశగా సీప్లేన్ సర్వీస్ కావచ్చు, లేకపోతే మిగతా యాక్టివిటీస్ సంబంధించి చాలా ఉత్తేజంగా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మనకి దేవస్థానం తరపు నుంచి 4,483 ఎకరాలు ఫారెస్ట్ సంబంధించి హై పవర్ కమిటీ కూడా మనకి శ్రీశైల భూమి ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఈ భూములకు సంబంధించి మన దేవస్థానము ఎటువంటి వాళ్ళని అనుసంధానం చేసుకొని మనము భూములు తీసుకొని భక్తులకు సేవలంచే రీతిలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు? నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసిన సందర్భంలో పోయినసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా కలెక్టర్ గారికి మన దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్న సమాచారాన్ని గతంలో మొన్న వరకు పనిచేసినటువంటి ఆజాద్ గారు వివరాలు ఇవ్వటం జరిగింది. దాన్ని గౌరవ కలెక్టర్ గారి ద్వారా మరి ప్రభుత్వానికి ఈ దీనికి సంబంధించి 4,300 ఎకరాలు సుమారుగా ఉన్నటువంటి దీన్ని, అదేవిధంగా మనకు ఫారెస్ట్ అనేటువంటిది ఇది ఒక పక్క నల్లమల అడవి ప్రాంతంగా ఉండటం అనేది, దాంతో అదేవిధంగా మనకు పార్కింగ్ ఏరియాస్కి సంబంధించి కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో హయ్యెస్ట్ అధికారులుగా ఉన్నటువంటి ఫారెస్ట్, రెవెన్యూ, అదేవిధంగా ఎండోమెంటు వారందరినీ సమక్షంలో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయాలు తీసుకొని అమలు చేసే క్రమంలో జిల్లా కలెక్టర్ గారితో సమన్వయం చేసుకుంటూ మీరు అడిగినటువంటి దానికి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. చివరగా చెప్పండి సార్, తిరుమల తిరుపతి దేవస్థానం వల్లే శ్రీశైల క్షేత్రానికి రానున్న రోజుల్లో మనం చూడొచ్చా? అలా విధంగా మీకు ఉన్నతాధికార యంత్రాంగం కానీ నాయకులు కానీ మీకు ఎలా ప్రోత్సాహం ఇస్తారు? మీరు ఈ దిశగా వేసే ప్రణాళికలకు మీ యొక్క ప్రణాళికను కూడా సిద్ధం చేస్తూ ఏ రకం సంతృప్తి వ్యక్తం చేస్తారు? అంటే ఇప్పుడు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక్క రోజులో నిర్మాణం అయినటువంటిది కాదు. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి హైందవ రాజధానిగా తిరుమల తిరుపతి క్షేత్రం మరి పరిణమిల్లుతుంది.
అదేవిధంగా హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినంత వరకు ఎక్కడ లోటుపాట్లు లేకుండా మెరుగైనటువంటి వసతి, అదేవిధంగా దర్శన భాగ్యం కల్పించడానికి అనేక రకాలైన మార్పులు అక్కడ చేస్తున్నారు. మనం ఈ రోజు రాష్ట్ర ఆ స్థాయిలో అనుకోం, కానీ ఆలోచన అనేది ముఖ్యమంత్రి గారు దీన్ని ఆ స్థాయికి తీసుకెళ్లాలంటే సరైనటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసే క్రమంలో ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలంటే వారి ఆలోచన, విజన్ ఏదైతే ఉందో దానికి స్థానిక పరిస్థితులను సమన్వయం చేసుకోవడం. గౌరవ శాసనసభ్యులు వారు ఉన్నారు, బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గారు ఉన్నారు, శబరి మేడం గారు, వారి యొక్క సహాయ సహకారాలతోటి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రభుత్వం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, వారి యొక్క విజను, దీన్ని ఆ స్థాయిలో తీసుకెళ్ళటానికి మాస్టర్ ప్లాన్ అనేటువంటి ఏదైతే ఆ పదం వాడుతున్నామో దానికి సంబంధించి వివిధ శాఖలు వారు చేయాల్సినటువంటి పనులకి ఒక రోడ్ మ్యాప్ లాగా తయారు చేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో రేపు వారు ఇచ్చేటువంటి సూచనల్ని అనుసంధానం చేసుకొని నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ సార్. శ్రీశైల క్షేత్ర అభివృద్ధి ప్రథమ విధిగా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వలె శ్రీశైల క్షేత్రాన్ని కూడా ముందుంచి నడిపించే రీతిలో ఇట్లా ప్రజా నాయకులు అలాగే సిబ్బందితో అనుసంధానం అవుతూ భక్తులకు ఎప్పటికప్పుడు మౌలిక వస్తువులను కల్పించే దిశగా అడుగులు వేస్తానని, నేను ఇప్పుడు కొత్తగా ఎండోమెంట్ శాఖలో ఉన్నప్పటికీ ఆ అపరితమైన ఈ యొక్క అనుభవంతో ముందుకెళ్ళి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇక్కడ కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించిన మన ఎం శ్రీనివాసరావు గారు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.